షర్మిల గారు మన తెలంగాణలో ఆవిడ పార్టీ పెట్టిన తర్వాత కేసీఆర్ గారు అండ్ కేటీఆర్ గారు వాళ్ళ అన్న జగన్ గారితో కలిపి ఆవిడ ఫోన్ ట్యాప్ చేశారని చెప్పేసి అంటున్నారు. మరి దాని గురించి మీరేమంటారు? సో 99% కూడా కాదు, 100% చేసి ఉంటారని నేను చెప్తాను. ఎందుకంటే ఆల్రెడీ ఫోన్ ట్యాపింగ్ ఆధారాలు ఉన్నాయి. వీళ్ళ వృత్తి రాజకీయం అయితే, ప్రవృత్తి వచ్చేసి ఫోన్ ట్యాపింగ్ అనమాట. కేసీఆర్కి కేటీఆర్కి రేవంత్ రెడ్డి చంద్రబాబు నిరికించడంలో చూసాము. ఆ తర్వాత రీసెంట్గా రేవంత్ రెడ్డి సీఎం అయిపోయాక కొందరు ఐపీఎస్ ఐఏఎస్ క్యాడర్లో ఉన్న వాళ్ళు, అంటే హై క్యాడర్లో పనిచేసిన వాళ్ళు ఈ ఫోన్ ట్యాపింగ్లో ఇన్వాల్వ్ అయిపోయిన వాళ్ళందరూ కూడా ఫారిన్కి వెళ్ళిపోయారు, మనం చూసాము. కాబట్టి ఫోన్ ట్యాపింగ్ అయితే 100% చేసి ఉంటారని నేను చెప్తాను. కానీ ఇలా బతకడం కంటే చచ్చిపోవడం మేలండి. ఒక ఆడపిల్ల ఫోన్ ట్యాప్, ఇప్పుడు రాజకీయాలు ఓకే, ఒకవేళ మీరు ఏదైనా ఉంటే మీకు కుటుంబంలో పిలిచి మాట్లాడుకోవడం బెటర్. కానీ ఆమె రాజకీయ నాయకురాలైనా కూడా ఫస్ట్ ఆమె ఒక మహిళ కాబట్టి మహిళ ఫోన్ ట్యాపింగ్ చేసి ఏదో గొప్పగా బతకడం కంటే ఊరేసుకొని చచ్చిపోవడం మేలు. చేసిన ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరికీ నేను చెప్పేది అదే. సొంత అన్న అయ్యుండి కేసీఆర్ కేటీఆర్ వాళ్ళతో కలిపి ఈవిడ ఫోన్ ట్యాప్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? కన్నగా అదే చెప్తున్నానండి. అన్నగా అంటే మామూలుగా ఒక మహిళ ఫోన్ ట్యాప్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మహిళ ఎక్కడైనా పబ్లిక్లో ఇలా చాట్ చేసుకుంటూ ఉంది అనుకోండి, పక్కనున్న మగాడు ఎవడైనా సరే మొహం తిప్పుకొని పోతాడు. ఏం చేస్తుంది ఏంటని చూడడానికి కూడా మ్యాక్సిమం ఎవరు కూడా మగాళ్ళు చూడరు. అలాంటిది సొంత అన్న అయ్యుండి సొంత చెల్లి ఫోన్ ట్యాపింగ్ చేశారు అంటే, ఇప్పుడు అతను ఒక్కడే కాదు కదా ఫోన్ ట్యాపింగ్ అంటే, అతనేం ఎక్స్పర్ట్ కాదు. దాని వెనకాల ఎన్నో విభాగాలు పనిచేస్తాయి. ఎంతోమంది చేతుల్లో నుంచి ఆమె మాట్లాడిన ప్రతి మాట కూడా బయటకు వస్తుంది. అంటే వాళ్ళందరికీ తెలిసిపోతుంది ఆమె యొక్క పర్సనల్ లైఫ్ ఫోన్ ట్యాపింగ్లో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరికి ఎక్స్పోజ్ అయిపోతుంది. సో అది చాలా నీచమైన పని. మరి జగన్ అలా ఎందుకు చేశారో ఆయనకే తెలియాలి. ఒకానొక టైంలో జగన్ గారు జైల్లో ఉండడం జరిగింది. ఆ టైంలో షర్మిల గారే కదా పాదయాత్రలు చేసి వాళ్ళ సొంత అన్న కోసం పోరాడారు. మరి ఆ విధంగా చూసుకుంటే ఇది కరెక్ట్ అంటారా? సో అదే అండి కృతజ్ఞత. నార్మల్గా మనం ఏంటి అంటే సినిమాలో డైలాగులు చెప్తూ ఉంటారు, నేను జనానికి మంచి చేసి పైకి వచ్చిన వాళ్ళని చూసింటావు, జనాన్ని తొక్కేసి పైకి వచ్చిన వాళ్ళని చూసింటావు అన్నట్లు. ఇక్కడ ఈ మధ్య జరుగుతున్నటువంటి సంఘటనలు చూస్తే జగన్ సొంతంగా బాగా సాయం చేసిన వాళ్ళకి తొక్కేసి పైకి వచ్చాడు. ఆయనకి వాళ్ళ బాబాయ్ అంటే మాది కడప జిల్లానే, వాళ్ళ సొంత జిల్లానే కాబట్టి మాకు తెలుసు. వాళ్ళ బాబాయ్ వల్లే వీళ్ళకి పేరు వచ్చిందని చెప్పొచ్చు. ఎందుకంటే కడప జిల్లాలో లోకల్గా కలెక్టర్ దగ్గరికి వెళ్ళి ఏదైనా ఇష్యూ గురించి మాట్లాడాలి అన్నా కూడా ఆయన కాళ్ళకున్న చెప్పులు వేసుకున్న బట్టలతో అలాగే వెళ్ళిపోయేవారు. ఎవరైనా బైక్ మీద వచ్చి పోవాలంటే వాళ్ళ సమస్యలు తీర్చడానికి. అంత బాగా చేసిన వ్యక్తి మర్డర్ కేసు ఈ రోజు వరకు తేల్చలేకపోయాడు. 5 ఏళ్ళు ప్రభుత్వంలో ఉండి తేల్చలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు సొంత చెల్లిని చూస్తే మాత్రం ఆమె చేస్తున్న ఆరోపణలు ఒకవేళ నిజమైతే మాత్రం చాలా దారుణమైన క్యారెక్టర్నే అనుకోవచ్చు. అసలు జగన్ని నాయకుడిగా కాదు, ఒక అన్నగా విఫలమైపోయాడు, ఒక కొడుకుగా కూడా మనం చూస్తున్నాం. అంటే నేను కూడా నమ్మేవాడిని కాదు, చిన్నాన్నని చంపుతారా అది ఇది నమ్మేవాడిని కాదు. కానీ ఎలక్షన్స్ టైంలో వాళ్ళ అమ్మగారు ఎప్పుడైతే అంటే కొడుక్కి సాయంగా నిలబడాలి, నా కొడుక్కి ఓట్లు వేయండి, నా కొడుక్కి సీఎం చేయండి అని చెప్పి ఆడవాళ్ళు చెప్పడం అనేది వేరు. మా కడప జిల్లాలో ఏంటి అంటే అసలు షర్మిల ఏదో కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయిన పార్టీలో చేరిపోయింది, ఆమెకి ఎవరు ఓట్లు వేస్తారు అనుకుంటే మొన్న చూస్తే 70,000 90,000 ఓట్లు వచ్చాయి ఆమెకి. ఎలా వచ్చాయి? ఒక ఆడ మనిషి ఒక కొంగు చాచి అడగటం వల్ల వేరే పార్టీ వాళ్ళు కూడా ఓట్లు వేశారు. అలా ఆడ మనిషి అడిగితే వేరే ఇంపాక్ట్ ఉంటుంది. అలాంటి సందర్భంలో కూడా అమ్మ అడగకుండా కొడుకు కోసము వెళ్ళిపోయి ఎక్కడో అమెరికాలో ఉంది అంటే మీరు అర్థం చేసుకోవాలి అతని క్యారెక్టర్ ఏంటి అనే విషయం. మరి ఈ విధంగా చూసుకుంటే ముందు జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ జీవితం ఎలా ఉండబోతుంది? ముందు రాజకీయ జీవితం అంటే ఇప్పటికైనా నేను చెప్పేది ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఒక అబద్ధాన్ని మళ్ళీ చెప్పి జనాల్ని నమ్మించాలి. అంటే ఒక క్రేజ్ ఏదైతే ఉంటుందో క్రేజ్ బిల్డ్ చేయటం, ఈయన అబద్ధం మీద క్రేజ్ బిల్డ్ చేసి దాన్ని నిజంగా నమ్మించడం కోసం ట్రై చేస్తాడు. అలా కాకుండా నీ ఒరిజినల్ క్యారెక్టర్ మార్చుకొని నిజంలో బ్రతుకు, నీకు ఇంకా చాలా ఫ్యూచర్ ఉంది. ఇప్పుడు నీకు 50 ఏళ్ళు, చంద్రబాబు గారికి 75 ఏళ్ళు, ఆ లెక్కన చూసుకుంటే 75 ఏళ్ళ వరకు నువ్వు బ్రతికినా ఇంకా 25 ఏళ్ళ రాజకీయ జీవితం ఉంది. నెక్స్ట్ టైం కాకపోయినా ఆ నెక్స్ట్ టైం అయినా సీఎం అవ్వచ్చు. కానీ ఫస్ట్ నువ్వు క్యారెక్టర్ చేంజ్ చేసుకో.